హాయ్ ఫ్రెండ్స్, అయితే పోనా అయితే 8 లక్షలు ఆడి క్లోజ్ అయినాయి. మళ్ళీ ఇంకో అప్పుది అత్తాను అదే ఫోన్ చేశాను కావాలి. సరే ఎవరు అప్పులైనా రమ్మంటాను. అయితే ఫస్ట్ మా నాన్న 20,000 తీసుకున్నాడు. అంటే నాకు అప్పుడు తెలియదు, నా మ్యారేజ్ కాకముందు. అయితే ఇక ఈ 2-3 ఏళ్ళ దాకా ఆపి మళ్ళీ 20,000 కట్టిండు. 20,000 కడితే మళ్ళీ అడ్డీ గిట్ల అన్నీ కలిసి అటు రాసిండు. 50,000 అయినాయి. ఒక 3 ఏళ్ళకి మళ్ళీ కడితే కలిపి కడితే 50,000 అయినాయి. 60,000 అయితే 10,000 కట్టినా, 50,000 అసలు కట్టినా. అసలు ఇప్పుడు 3 ఏళ్ళు బట్టి మధ్యలో చూడు కట్టిన 20,000. మళ్ళీ అవి ఇప్పుడు 50,000కు 25,000 అయినాయి. అంటే తీసుకున్న 20,000 కానీ అడ్డీలు డబల్ సింగిల్ వేసుకుంటా పోతాం లేటకి ఏట. ఇప్పుడు మళ్ళీ 20,000 కడితే ఆడు ఎంత ఉన్నదో మళ్ళీ అది రాసుడు. ఇప్పుడు 80 ఎంత ఉన్నాయి? 85,000 అయినాయి మొత్తం. 85,000 కడితే 20,000 కడితే ఎంత? 65,000 ఉంటాయి. అది మళ్ళీ పేపర్ మీద రాసుకొని రావాలి. అదికి నేను ఇప్పుడు సిగ్నేచర్ సంవత్సరంలోపు కడతానని పెట్టాలి. అట్లా ఇట్లాంటి వాళ్ళనే మాకు పిచ్చిలేస్తాను. ఇప్పుడు 8 లక్షలు అన్నది అది సపరేట్ ఉన్నాయి, అన్నీ కలిపి. మళ్ళీ ఇది ఒక కొత్తది అన్నట్టు. అవి కాకని ఇది ఈ యొక్క 65 అంటే ఇప్పుడు 65 ఉన్నాయా? సంవత్సరం లోపు 65, 70, 80 అయితే మళ్ళీ 80 అంటే 9 లక్షలు అప్పు అన్నట్టు మొత్తానికి. 8 అంటున్నా కానీ 9 లక్షలు అప్పు. పోదాం పైగా ఏం చేద్దాం. అయితే మా తమ్ముడు రాకుండా ఏం కదట, నేను చెప్పిన మా తమ్ముతో అవసరం లేదు, నేను కడతానని చెప్పిన. ఎందుకంటే కాడు ఎందుకు అన్నిటికీ కానీ. బాయ్. రేడు క్లోజ్ అయింది అన్నట్టు. అంటే ఇది ఓని ఇది వేస్తాను. మీ దగ్గర మీరు ఎట్లా చేసుకున్నారు ఏం లేదు, చెల్లి కాదు కానీ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడే వచ్చామండి ఇంటికి. మా నాన్న ఇక్కడ ఉన్నాడు. చూశారు కదా ఎన్ని అప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక 65,000 మళ్ళీ ఇప్పుడు రాసినాం. మళ్ళీ ముందుకు కడితే మళ్ళీ అడ్డీలతోటి 65, 70, 80,000 అవుతాయి. అవి 8 లక్షలు. ఇది 80 అంటే దగ్గర లక్ష వేసుకో, 9 లక్షలు అన్నట్టు పెట్టేసిన మనుషులు కాదు ఇక ఎట్లోకి తిరగని. ఇప్పుడు మొత్తం 9 లక్షలు మాకు. 9 లక్షలు ఊకోలు కానీ ఎవరు ఊకోలు, ఏం భయం లేదు. కానీ ఇక అప్పుల సంగనే మాకు బాధ అండి. ఎట్లనైనా కానీ కట్టాలి. అదే ఇక సంవత్సరం లోపే కట్టాలి. అదే మా బాధ వస్తుంది. ఎవరైనా కానీ సంవత్సరం లోపు కట్టాలి, లేకపోతే భూమి రాసుకుంటాం. ప్రతి ఒక్కరు సంవత్సరం లోపే ఆయుధ పెడతాను. మీరు చూడండి, చూసిండ్రు కదా, అలా చదవండి. సంవత్సరం లోపు ఆయుధ పెడతాను, లేకపోతే భూమి మొత్తం గుంజుకుంటామని రాస్తాను. ఇంటి స్థలాలు రాస్తాను, ఇంటి నెంబర్లు. ఫస్ట్ 20,000 తెచ్చిండట. కాకపోతే 3 ఏళ్ళు ఆగిండు. 3 ఏళ్ళు ఆగితే వడ్డీలతో ఎంత అయినాయో 60, 50 అయినాయి. 20,000 కట్టంగానే మళ్ళీ ఆ 50,000 మళ్ళీ రాసిండు. మళ్ళీ 5కి మళ్ళీ 85,000 అయినాయి. 5కి 20,000 కట్టినాం, 65,000 ఉన్నాయి. అట్లా 85,000 అయితే కట్టు. కాకపోతే మా అమ్మ పరిస్థితి అయితే అవి కట్టిండట. కానీ కొంచెం మా అమ్మ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ మా అమ్మకు ఉండే. అందుకనే ఆయన కట్టలేకపోయిండు కొన్ని ఇబ్బందుల వల్ల. అందరికీ అట్లయ్యే అప్పులు బాగా అయిపోయినాయి. ఇక మాకు ఇంట్లో గొడవ వచ్చేది ఏంటంటే అవి ఎట్లా కట్టాలి అన్న ఆలోచన మీదనే గొడవలు. లేకుంటే మేమందరం హ్యాపీగానే ఉంటాం. ఇక ఆయన బాధపడతాడు, ఇన్ని అప్పులు ఎట్లా కట్టుడు ఏంది అనేదే మా నాన్న బాధపడ్డాడు. గంగలక్ష్మి అయితే రైస్ పెడుతుంది. ఈరోజు కూర అయితే ఏం వండుకోమండి. మాకు ఇలా మాకు అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, నిజం చెప్తున్నా. మొన్నట్లా ఒక 4-5 రోజులు అన్నం కూడా తినలేదు. నేను ఒకసారి మీ అందరికీ అందరి ఇళ్ళల్లో పోయి ఎంత అప్పు ఉన్నది అన్నది పేపర్ ఉన్నది చూడు. ఇప్పుడు నేను పెట్టిన పేపర్స్ అలాంటివి అన్నీ పెడతా ఒకరోజు స్లిప్లు. ఎన్ని ఉన్నాయో మీరు చూడండి. నానా మరి ఇవాళ కూర ఏం చేసుకున్నాం? అప్పుల గురించి నాకు ఆకలి అనిపించలేదు. అప్పుల గురించి నేను ఆడినా కూడా తినబుద్ధి అవుతుంది. అయితే ఒక 20,000 కట్టినాం. అవి ఎందుకంటే ఎట్లా కట్టినామంటే మొన్నట్లా మా భూమిది పట్టది బ్యాంకులో పెట్టుకున్నాం. 50,000 ఇచ్చిండు. ఇస్తే 20,000 కట్టినాం. ఆ ఏడుతో పేపర్ ఎట్లా వస్తుంది, దున్నుడు ఎట్లా వస్తుంది, అది మళ్ళీ ఇంకా ఉంటాయి కదా ఖర్చులు. మొన్ననే ఇత్తనాలు తీసుకున్నాం. ఇక అన్ని ఖర్చులలోనే ఉన్నామండి. మేము ఎట్లా చేసుడో మాకే అర్థం కావట్లేదు.
భూమి అమ్ముదామని అంటేనేమో అవి పేపర్ అవి సీడ్స్ తీసుకున్నాం, ముందు కడిగేసినాం ఎట్లా తిరగడదామని. ఈ అప్పులో బతకనిచ్చలేరు మమ్మల్ని. ఎట్లా నేను చేసి తోట అయితే ఖచ్చితంగా వేస్తాం. ఇక లాస్ అయినా కానీ లాభం అయినా కానీ ఈ ఇల్లు పోయినా మంచిదే, భూమి పోయినా మంచిదే. ముందుకైతే ధైర్యం ఇస్తున్నాం. 8-9 లక్షలు అప్పు తెగాలని ఆ భగవంతుని అయితే నేను కోరుకుంటున్నాం. మా ఇంట్లో మళ్ళీ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మమ్మల్ని మంచిగా దీవించితే మాత్రం మేము అప్పులన్నీ కట్టుకుంటాం. ఈ శనివారం రేపు పోయి నరసింహస్వామిని అంటే మల్లూరు కాడికి పోతా. రేపు మల్లూరు కాడికి పోయి ఆ దేవునికి ఒక 20 కొబ్బరికాయలు కొట్టేస్తా మంచి జరగాలని. రేపే వారం శనివారమేనా? శనివారమే. ఇవాళ శుక్రవారం కదా, శనివారం అనుకుంటా. రేపు పోయి ఆ దేవునికి 20 కొబ్బరికాయలు మొక్కేస్తాం మంచి జరగాలన్నట్టు. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మాకు గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే మీకు అర్థమైంది కదా, అప్పుల సాంగానే గొడవలు వస్తున్నాయి. లేకపోతే మాకు గొడవలు రావు, ఏం రావు. మా తమ్ముడు కూడా పిచ్చోడు అయిపోతాడు. ఇంకేం తెలియదు, అప్పులని మీద పడతాయని ఆడు బాధపడతాడు. నాకు కూడా పిచ్చి లేచినట్టు అయితే అంది. అప్పులు 9 లక్షల అప్పులు సంవత్సరం లోపు ఎట్లా కట్టాలి ఏంది? మేమేం పెద్దగా భూసంబలం కూడా కాము, బాగా భూములు లేవు అమ్మి కట్టుకుందామన్నా. ఎట్లా చేసుడో ఏందో మారంది మాకే. మా నాన్న టెన్షన్ తీసుకుంటాడు. ఇక మంచట్ల బంటాడు, ఈ మంచట్ల బండినంటే లేవాడు, మూలకుంటాడు. కొంచెం మనసులలో ఎక్కుతా సంవత్సరమే మళ్ళీ టైం మాకు ఇచ్చింది. ఇప్పుడు మా సంతకాలు పడ్డాయి. మా సంతకాలు ఎన్ని లక్షలు, ఎన్ని వేలు, ఎన్ని ఏమున్నా మాకు పర్లేదు, సంతకాలు పడ్డా పర్లేదు. కానీ ఏమైతుందంటే ఇక్కడ ఇబ్బంది. సంవత్సరమే మాకు టైం ఇస్తాను, ఎక్కువ ఇవ్వట్లేదు. సంవత్సరం లోపు అప్పు కట్టాలి. అంటే నేను మీకు అప్పున్నాను అనుకో, మీరు ఒక సంవత్సరం మీకు 1 లక్ష రూపాయలు నేను అప్పున్నా, మీరు ఎంత నాకు టైం ఇస్తున్నారు? 1 సంవత్సరం లోపు నాకు అప్పు కట్టకపోతే నీ భూమి లేకుంటే నీ ఇల్లు ఏదో ఒకటి తీసుకుంటామన్నట్టే ఉన్నారు అందరూ. అందుకనే మాకు బాగా ఇబ్బంది అవుతుంది. లేకపోతే మాకు 10 ఏళ్ళకైనా కట్టుకుందాం. అడ్డీలతోటి కష్టం పడేది. ఇప్పుడు నేను ఒక 2 నెలలు చేస్తాను, నాకు 30,000 వచ్చినాను ఒక కష్టం తినక అవి కట్టేసుకుందాం. అట్లా నాకు లేదు. నువ్వు సంవత్సరం లోపే నీకు 1 లక్ష రూపాయలు అంటే నేను కట్టాలి. లేకపోతే అంటే నీ భూమి నీ ఇల్లు ప్రతి ఒక్కరికి మాకున్నదే భూమికి ఇంత అంత, దాన్ని రాపించుకుంటాను, ఇల్లు రాపించుకుంటాను. ఇక మేము ఎట్లా చేయాలి? ఒకవేళ మీకు సహాయం చేయాలంటే నా ఫోన్పే నెంబర్ ఇస్తున్నా. నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అతనికి ఎంతో కొంత సహాయం చేయండి. ఇంకా చాలా ఉన్నాయి మాకు అప్పులు. అవన్నీ పేపర్లు అన్నీ పెడతాయి. అవన్నీ చూసేంటే మాత్రం మీరు నిజంగా మహేందర్ ఎందుకు ఈ 2 రోజులు ఇట్లా చేసిండు అన్నది మీకు అర్థమైపోతుంది. నాకు మైండ్ పని చేయక నేను అట్లా చేసిన మా నాన్న అంటే బాధతో మా నాన్నకు చెప్పిన, సంవత్సరం లోపే అన్నట్టు ఎందుకు గడువు ఇచ్చినవు అన్నట్టు నేను బాధ పెట్టిన. కాకపోతే అలా ఆగుతలేరు. ఆగకున్నా కానీ ఇంకా ఆగకుంటే ఎవరమేం చేస్తావు, నేనేం చేస్తాను, మా నాన్న చేస్తాడు. కానీ అట్లా ఇప్పుడు దీనికి ఏం చేయాలి ఏంటి అన్నది మీరు ఇప్పుడు కామెంట్లో నాకు చెప్పాలి. ప్రతి ఒక్కటి నేను కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి పెడతాను, మీరు చెప్పండి మేము ఎట్లా చేయాలి ఏంది. సంవత్సరం లోపే మాకు సంవత్సరం లోపు మాకు గడువు ఉన్నది. సంవత్సరం లోపు కట్టకపోయింటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. అందుకే మాకు పిచ్చి లేచినట్టు అవుతుంది. ఇన్ని రోజులు మెంచుకున్న మహేందర్ ఇట్లా ఎందుకు అంటున్నారంటే కారణం ఇదే. అప్పులు ఎక్కువైనాక ఎవడైనా ఏం చెప్తాడు? పిచ్చోని లెక్క తయారు కాకపోతే. టైం కూడా ఏమున్నది, సంవత్సరం లోపు ఎవడన్నా 9 లక్షలు కడతారా? మీరు కడతారా అండి? మాకు ఇంకా మీకు ఎంతో కొంత జీతం ఇట్లా వస్తుందో లేదో మాకు తెలియదు. కానీ మాకైతే ఆదాయం 0. ఇప్పుడు మాకు ఒక ఫ్యామిలీ లాగా మాకు ఎంతమంది ఉన్నారో చూసారా? ఏమన్నా జ్వరం గట్టిగా వచ్చంటే నేను అందరికి పెట్టుకోవాలి. నేను కష్టపడ్డాయన, మా నాన్న కష్టపడ్డాయన, గంగలక్ష్మి కష్టపడ్డాయన, మా తమ్ముడైనా, ఎవ్వరు కష్టపడ్డాయన కానీ అందరికి సర్దుకుపోవాలి. ఇంట్లో తింతందుకు ఉన్నా లేకపోయినా అందరం ఒక తీరే, అందరం ఒకటయ్యే కట్టుకుందామని ముందుకు వచ్చినాం. కానీ మాకు వచ్చిన ఇబ్బంది మీరు చూశారు కదా. ఇప్పుడు నేను ఇంకా కూడా పెడతా, అవన్నీ స్లిప్స్లు అన్నీ పెడతా. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వేడి మీద వేడి ఇప్పుడు పెట్టా, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో పెడతా. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. పేపర్స్ అన్నీ ఎంత అప్పు ఉన్నది ఏంది ఎట్లా అన్నది. 9 లక్షలు అప్పు మొత్తానికైతే. 8 అన్నా కానీ ఈ అప్పుతో కలిసి 9 అయినాయి. ఇవాళ మాత్రం రైస్ అయితే గంగలక్ష్మి చేస్తుంది, అయిపోయినట్టే. కాకపోతే కూర వండుకోము. ఇగో ఇది కూడా ఉన్నది, తింటలేము మేము అన్నం అసలు. అన్నం ఏం తింటలేము అసలు. ఎట్లా కొంచెం అన్నం వండుకున్నాం కానీ తినలేదు. గంగలక్ష్మి అయితే ఇక ఆమెకు ఇవన్నీ ఎట్లా కట్టుడని ఆమెకు రందే పట్టింది.
అప్పంతా ఎట్లా తీరుతుంది ఏమో 8 లక్షలు దాకుంది 8 9 అయినాయి, ఇప్పుడు ఒక అయింది, ఇప్పుడు ఒకటి మళ్ళీ ఇదితో కలిసి 9 లక్షలు అప్పు ఉన్నది. కూరగాయలు తెచ్చుకుందాంపా, ఇట్లుంటే సత్తం తినకుంటుంటే. నువ్వు తినవా? నువ్వు తింటావా తమ్ముడా? తిండే మా నాన్న అయితే రందికి తలకాయ గోక్కుంటాడు. ఇక ఆయనకు టెన్షన్స్, ఎందుకంటే ఈ అప్పులకి ఇంతకనమైన ఎట్లా కట్టుడు ఏందని. చూశారు కదండి మా బాధ, అందుకనే మేము ఇలా తయారైపోయినాం. మమ్మల్ని బ్యాడ్గా అనుకోవద్దు. ఇంకా ఇగో ఈ టెన్షన్కే నేను ఇట్లా అయిపోయినా, లేకపోతే మంచిగా ఉండేటోని. అంత నేనేం చెడు అనలే, కానీ ఇక నేను కూడా మీకు అర్థమై ఉంటుంది నేను ఎందుకు అట్లా మాట్లాడేనో. ఓకే అండి, బాయ్.